సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. అబ్దుల్లాపూర్ మెట్లో సీఎం రేవంత్ పర్యటన. మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ ఇచ్చామన్న సీఎం. మధు యాష్టీకి కూడా పదవిస్తామని భరోసా. ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం నీటిని చెరువులు కుంటల్లో నింపాలి. రైతులకు మేలు చేయాలని కోరిన హరీష్ రావు. తెనాలిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు. రేషన్ షాప్ లో ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం. షాప్ నిర్వాహకుడిని తొలగించాలని మంత్రి ఆదేశం. సింహాచల భూ సమస్యలపై త్వరలో సమావేశం. విశాఖ 2041 మాస్టర్ ప్లాన్ ను రివైజ్ చేస్తాం. గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుతామన్న గంట. ముంబైలో చంద్రబాబు పర్యటన. ఏక్నాథ్ షిండేను కలిసిన ఏపీ సీఎం. శాల్వాతో సత్కరించిన మహారాష్ట్ర సీఎం. కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు తీసుకొస్తా. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర సహకారం తీసుకుంటా. కార్పొరేటర్ల సమావేశంలో బండి సంజయ్. ములుగులో పైలట్ ప్రాజెక్టుగా కంటైనర్ హాస్పిటల్. పోచ్పూర్ లో ప్రారంభించిన మంత్రి సీతక్క. మారుమూల గిరిజనులకు అందుతున్న వైద్య సేవలు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన. సోమగుట్టలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. వరంగల్ భద్రకాళి టెంపుల్లో శాకాంబరి మహోత్సవాలు. ఉగ్రప్రభ అలంకారంలో భక్తులకు దర్శనం. అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు. తెలంగాణ ప్రజాభవన్లో బోనాల ఉత్సవాలు. నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు. పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రులు. గోల్కొండలో బోనాల సందడి. జగదాంబిక అమ్మవారికి 3వ బోనం సమర్పణ. గోల్కొండ కోటకు క్యూ కట్టిన భక్తులు. నంద్యాలలో నవనందుల్ని అభివృద్ధి చేస్తాం. టూరిజంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామన్న కందుల దుర్గేష్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణ యువతను రేవంత్, రాహుల్ రెచ్చగొట్టారు. సీఎం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శలు. మచిలీపట్నం ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్. శిశువును ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని మహిళ. సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు. ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. సత్తుపల్లి సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. పూరీలో తెరుచుకున్న రత్న భాండాగారం. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు. ఓపెన్ చేస్తుండగా ఎస్పీకి అస్వస్థత. చెన్నైలో ఎన్కౌంటర్. బీఎస్పీ చీఫ్ హత్య కేసు నిందితుడు హతం. కాల్పుల్లో రౌడీ షీటర్ తిరుగు వెంకటేశం మృతి. మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాలు. పుణేలో భారీగా కురుస్తున్న వానలు. పలుచోట్ల జలమయమైన రోడ్లు. బీహార్లో ముంచెత్తిన వరదలు. ముజఫర్లో నీట మునిగిన ఇళ్లు. నడుము లోతు వరదలో జనం అవస్థలు. ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండించిన మోదీ. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ట్రంప్ త్వరగా కోలుకోవాలన్న ప్రధాని. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.